బుల్టెలో మరో బ్రేకింగ్ ను చూసినా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో రేపు అత్యధికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో మంగళవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుట్టెలో బ్రేకింగ్ చూసిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో మంగళవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే వర్షపాతం విభత్సంగా నమోదవుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకుంటే గడిచిన హాఫ్ అన్ అవర్ నుంచి కూడా వర్షపాతం గణనీయంగా నమోదైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. పలు ప్రాంతాలలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే గత 4 రోజుల క్రితం కూడా వర్షపాతం గణనీయంగా నమోదు అయితే వారికి రెట్టింపుగా కూడా రాబోయే 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున వర్షపాతం ఉండబోతా ఉంది. అంతేకాకుండా పలు ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ఎల్బీ నగర్, వనస్థలపురం, హైత్ నగర్ తో పాటుగా చంద్రాయన్ కూడా, మలక్పేట్, అమీర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్ పరిసర ప్రాంతాలు కావచ్చు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఉప్పాల్ ఈ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం అయితే నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. తీవ్ర స్థాయిలో కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతా ఉంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పలు జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ మొదటిగా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అంతేకాకుండా ఇక దూర ప్రయాణాలు వెళ్లేటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈదురుగాలులతో పాటుగా అక్కడక్కడ పలు చోట్ల పెద్ద ఎత్తున కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇక గ్రేటర్ సిటీలో ఉన్నటువంటి పలు బస్తీలకు సంబంధించి కూడా ముందస్తు హెచ్చరికల్లో భాగంగానే వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ లాంటి బృందాలు కూడా ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ రోజు సాయంత్రం అంటే ఈ 5 గంటల నుంచి సుమారుగా రాత్రి 9 గంటల వరకు కురిసేటువంటి వర్షం ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. అంతేకాకుండా రేపు, ఎల్లుండి కూడా ఇదే విధంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న సూచనలు అయితే కనబడతా ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో కూడా ఇటువంటి కొంత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ స్తంభాలకు కొంత దూరంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనపడుతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క గ్రేటర్ పరిధికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా వర్షపాతం గణనీయంగా నమోదైన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. పలు కాలనీస్లలో మనం చూసుకుంటే కాలనీలలో ఇప్పటికే వాటర్ మొత్తం కూడా కాలనీలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా రాకపోకలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. రాకపోకల్లో కూడా వాళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కాలనీ వాసులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కాలనీకి సంబంధించినటువంటి వాసులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే రేపు, ఎల్లుండి కూడా ఇదే వర్షపాతం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.
రానున్న 4-5 రోజుల వరకు కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ వార్నింగ్, 25, 26, 27 తేదీల్లో రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఈరోజు భారీ అతి భారీ వర్షాలు తూర్పు జిల్లాలైనటువంటి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్ ప్రాంతాల్లో, అట్లాగే భారీ వర్షాలు భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి రెడ్ వార్నింగ్ జారీ చేయగా భారీ అతి భారీ వర్షాలు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు తూర్పు జిల్లాలైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి భారీ వర్షాలు ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, భద్రాద్రి ఈ ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఎర్స్ట్వైల్ సెంట్రల్ జిల్లాలైనటువంటి హైదరాబాద్ పరిసర జిల్లాలు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్